గ్రంథ సంరక్షకుడు. అదృష్టవంతుడవైన ఓ అగంతకుడా, లే, నీ గమ్యం చేరుకున్నావు. దాహంతో పెడచగట్టుకుపోయి మండిపోతున్న ఎండలో మెలికలు తిరుగుతూ సగం కళ్ళు తెరిచి చూసిన నాకు భూమిపై సాగిలపడి ఉన్న నన్ను నాపైకి వంగి నా పెదాలను నీటితో సున్నితంగా తడుపుతూ నా గాయాల రక్తాన్ని సున్నితంగా కడుగుతున్న ఓ నల్లటి మనిషిని చూశాను అని చెప్తున్నారు. ఇది మైకేల్ నైమీ గారి అనుభవం కదా, ఆయన చెప్తున్నారనమాట. గ్రంథ సంరక్షకుడు అంటే ఎవరైతే ఆ శపించబడిన మఠాధిపతి ఆయన సమాధం అన్నమాట. గ్రంథ సంరక్షకుడు ఈయన దగ్గరికి వచ్చి ఇలాగ ఇన్ని సున్నితంగా లేపుతూ ఉన్నారంట. భారమైన స్థూలకాయం, మేటగా ఉన్న రూపురేఖలు, దట్టమైన గడ్డం, కనుబొమ్మలతో తీక్షణంగా ఉన్న చూపుతో నిర్ధారించడానికి కష్టమైన వయస్సులో ఉన్నాడు. అతడి స్పర్శ మృదువుగా శక్తినిచ్చేదిగా ఉంది. అతడి సహాయంతో లేచి కూర్చుని నాకే వినిపించినంత చిన్న గొంతుతో అడిగాడు, నేను ఎక్కడ ఉన్నాను అని అడిగాడు అనమాట మైకేల్ నైమీ. ఆల్టార్ పీక్ మీద. మరి ఆ గుహ నీ వెనుక, మరి ఆ నల్లబెలం నీ ముందు ఉంది. నా ముందు నోరు తెరుచుకుని ఉన్న అగాధం, నా వెనుక గుహని చూసి నేను నిర్ఘాంతపోయాను. దాని అంచు మీదనే ఉన్నాను నేను. నాతో అతన్ని గుహలోకి రమ్మన్నాను. అతడు మనస్ఫూర్తిగా వచ్చాడు. ఆ వెలం నుంచి నన్ను బయటకు ఎవరు తెచ్చారు అని అడిగాను. శిఖరం పైకి నీకు దారి చూపించినవాడే ఆ వెలం నుంచి నిన్ను బయటకు తెచ్చి ఉంటాడు. అతడెవరు? 150 సంవత్సరాలు ఎవరు నన్ను ఈ శిఖరానికి బంధించి నా నాలుకను కట్టివేశారో వారే. అయితే నువ్వు శపించబడిన మఠాధిపతివా? నేనే అతడిని. కానీ నువ్వు మాట్లాడుతున్నావు. అతడు మోగవాడు కదా. నువ్వు ఆ నాలుక బంధనాన్ని తొలగించావు. అతడు మనుష్యులను తప్పించుకు తిరుగుతాడు కదా. నువ్వు నన్ను చూసి అసలు భయపడినట్లే లేదే అని మైకేల్ నైమీ గారు అడుగుతున్నారనమాట. అతడు శపించబడిన మఠాధిపతి, మనుషులను చూసి తప్పించుకుని తిరుగుతాడు కదా, మరి మోగవాడు కదా, మరి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నన్ను చూసి భయపడలేదు, నాతో నా దగ్గరే ఉన్నావు కదా అని అడుగుతున్నాడు. నీకు తప్ప మిగిలిన మనుషులందరికీ దూరంగా ఉంటాను. ఇంతకు ముందు నన్ను నువ్వు చూడలేదు, మరి నన్ను తప్ప మిగిలిన వారందరినీ దూరంగా ఉంచడం అని అడుగుతున్నాడు అనమాట. అందరినీ ఎందుకు దూరంగా ఉంచావు? నాతోనే ఎందుకు మాట్లాడుతున్నావు? నన్నే ఎందుకు కలుసుకున్నావు అని అడుగుతున్నారు మైకేల్ నైమీ గారు. 150 సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. నీలాగా కర్ర, ఆహారం ఏమీ లేకుండా నగ్నంగా కొండ ఎక్కి వస్తున్న వ్యక్తి కనిపిస్తాడేమోనని. 150 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా వదలకుండా అన్ని ఋతువులలో, అన్ని వాతావరణాలలో నా పాపపు కళ్ళు ఆ పాపపు దారిలోని రాళ్లల్లో వెతికేవి. చాలామంది వాలుని అధిరోహించాలని ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ కొండపైకి చేరుకోలేదు. వేరే దారులలో చాలామంది వచ్చారు, కానీ ఎవ్వరూ కర్ర, ఆహారం లేకుండా రాలేదు. నిన్నటి రోజంతా నీ పురోగతి కనిపెట్టే ఉన్నాను. రాత్రి నిద్రపోవడానికి నిన్ను నగ్నంగా గుహ దగ్గర వదిలి వచ్చాను. తెల్లవారకు ముందే ఇక్కడికి వచ్చి చలనం లేకుండా ఉన్న నిన్ను చూశాను. నువ్వు బ్రతుకుతావని నాకు తెలుసు. నాకన్నా నువ్వే సజీవంగా ఉన్నావు. నువ్వు జీవించడానికి చనిపోయావు, నేను చావడానికి బ్రతుకుతున్నాను. అంతా అతడి మహిమ అన్నాడు. అతడు చెప్పినట్లుగానే అంతా జరిగింది. అంతా ఎలా ఉండాలో అలానే ఉంది. సరైన వ్యక్తివి నువ్వే అన్న విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎవరయ్యా అతను అడిగాడు మైకేల్ నైమీ. ప్రపంచం కోసం ప్రచురించాల్సిన పవిత్ర గ్రంథాన్ని నేను ఎవరి చేతిలోకి అందించాలో ఆ అదృష్టవంతుడు. ఏ గ్రంథం? అతడి గ్రంథం. మిర్దాద్ అంటే ఎవరు అడిగాడు మైకేల్ నైమీ.
మిర్దాద్ గురించి నువ్వు విననే లేదా? ఎంత ఆశ్చర్యం! నా క్రింద ఉన్న భూమిలో, నా చుట్టూ ఉన్న గాలిలో, నా పైన ఉన్న ఆకాశంలో అతడి పేరు ఈనాటి వరకు వ్యాపించి ఉన్నట్లే భూమండలమంతా కూడా వ్యాపించి ఉంటుందని అనుకున్నాను. అతడు నడిచిన ఈ భూమి పవిత్రమైంది. అతడు పీల్చిన ఈ గాలి పవిత్రం. అతడి కళ్ళు చూసిన ఈ ఆకాశం పవిత్రం. అలా అని అతడు వంగి భక్తిపూర్వకంగా భూమిని 3 సార్లు ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత మౌనం వహించాడు. కొద్దిసేపు అయ్యాక ఇలా అన్నాడు, మిర్దాద్ గురించి ఇంకా తెలుసుకోవాలన్న నా కోరికను పెంచావు అని అన్నాడనమాట మైకేల్ నెమి. సమాధానం చెప్తున్నారు. శ్రద్ధగా విను. చెప్పకూడదని నిషేధించింది తప్ప అంతా చెప్తాను. నా పేరు షమాదం. ఆర్కులో 9 మంది సహచరులలో ఒకరు చనిపోయినప్పుడు నేను ఆర్కు అధిపతిని. అతడి ఆత్మ వెళ్ళి వెళ్ళకముందే ఎవరో ఒక ఆగంతకుడు ద్వారం దగ్గర నా కోసం అడుగుతున్నాడని నాకు చెప్పారు. చనిపోయిన సహచరుని స్థానంలోకి భగవంతుడు పంపించిన వ్యక్తి అతడేనని నాకు వెంటనే అర్థమైంది. మా తండ్రి శ్యామ్ కాలంలో లాగానే భగవంతుడు ఆర్కుని కనిపెట్టి ఉన్నాడు అన్న విషయం నాకు ఆనందం కలిగించవలసింది. కానీ అతడికి అడ్డుపడి ఆర్క్ని నోవా పెద్ద కొడుకు తయారు చేసినట్లు ఆ తర్వాత వారు చెప్పారు. అది వాస్తవమేనా అని అడిగాను. వారు చెప్పింది సత్యమే అని వెంటనే చెప్పాడు. ఆ పైన కథ అందుకుంది. అవును, నేను సంతోషించవలసింది కానీ నాకు అంతుపట్టని ఏ కారణాల వలనో నా హృదయంలో తిరుగుబాటు తల ఎత్తడం గమనించాను. ఆ ఆగంతకుడిని చూడడానికి ముందే నాలో అతడి పట్ల వ్యతిరేకత కలిగింది. అతడిని తిరస్కరించడం అంటే ధిక్కరించరాని సాంప్రదాయాలను ధిక్కరించడమేనని, అతడిని పంపిన భగవంతుడిని ధిక్కరించడమేనని పూర్తిగా తెలిసిన అతడిని తిరస్కరించడానికి నిశ్చయించుకున్నాను అని చెప్తున్నాడు సమాధానం. అతడంటే ఎవరు? మిర్దాద్ని. తలుపు తీసి 25 సంవత్సరాలు మించిన ఆ వ్యక్తిని చూసినప్పుడు నా గుండె నిండా కత్తులు దూసినట్లయింది. ఆ కత్తులతో అతడిని పొడవాలని అనిపించింది. నగ్నంగా కృషించిన శరీరంతో ఎలాంటి రక్షణ, కనీసం కర్ర అయినా లేకుండా చాలా అసహాయంగా కనిపించాడు. కానీ అతడి ముఖంలో చెప్పడానికి వీలుకాని ఏదో కాంతి అతడిని గాయపరచడానికి వీలు కాకుండా పూర్తి కవచంలా ధరించిన ఒక యోధునిలా వయస్సుకు మించి కనిపించేలా చేసింది. నాలోని అణువణువు అతని పట్ల వ్యతిరేకతను వ్యక్తపరిచింది. నాలోని ప్రతి రక్తపు బొట్టు అతనిని అణిచివేయాలని కోరుకుంది. దాని గురించి నన్ను వివరణ అడగవద్దు. తీక్షణమైన అతడి చూపు నా ఆత్మని నగ్నంగా చేసింది. ఒక వ్యక్తి ముందు నా ఆత్మ దిగంబరంగా ఉండడం నన్ను భయపెట్టింది. అతనిలోని నిర్మలత్వం, నాలోని నేను అల్లుకున్న ముసుగులు తొలగిపోవడం అన్నది నాకు చాలా బాధను కలిగించింది. ఎందుకంటే మాలిన్యం ఎప్పుడూ ముసుగును కోరుకుంటుంది. బహుశా అతడికి నాకు మధ్య పురాతనమైన తగాదా ఏదైనా ఉండి ఉంటుంది. ఎవరికి తెలుసు? అతడు అక్కడే దాని గురించి చెప్పగలడు. సంస్థలోకి అతడిని చేర్చుకోనని నిక్కచ్చిగా నిర్దాక్షిణ్యంగా చెప్పాను. వెంటనే అక్కడి నుంచి అతడిని వెళ్ళిపోమని శాసించాను. మళ్ళీ ఆలోచించుకో అని అతడు సలహా ఇచ్చాడు. అతడు నాకు సలహా ఇవ్వడం నన్ను అవమానించడం అనిపించి అతడి ముఖంపై ఉమ్మాను. ముఖంపై పడ్డ ఉమ్మును తుడుచుకుంటూ ఏ జంకు లేకుండా నా నిర్ణయం మార్చుకోమని మళ్ళీ సలహా ఇచ్చాడు. అతడు ఉమ్మి తుడుచుకుంటున్నప్పుడు అది నా ముఖంపై పులుముతున్నట్లు అనిపించింది. నేను ఓడిపోయినట్లు అనిపించింది. నా అంతరాంతరాల్లో మా ఇద్దరి మధ్య పోటీ సమంగా లేదని, అతడు బలవంతుడైన పోటీదారుడని నేను ఒప్పుకున్నాను. ఓడిపోయిన అహంకారంలా నా గర్వం కాళ్ళ క్రింద పడి నలిగిపోయే వరకు పోటీ నుంచి విరమించుకోలేదు. అతడి అభ్యర్థనని అంగీకరించడానికి సిద్ధపడ్డాను. కానీ అతడు ముందుగా నా పట్ల అణకువ చూపించాలనుకున్నాను. అయితే ఏ విధంగానూ అతడు అణకువ చూపించలేదు. అకస్మాత్తుగా అతడు బట్టలు ఆహారం కావాలని అడిగాడు. నా ఆశ చిగురించింది. అతడి ఆకలి చలి నా వైపున అతడి ప్రత్యర్థులుగా నిలవడంతో గెలుపు నాదే అని నమ్మాను. సంస్థ ఇతరుల దయాదాక్షిణ్యాలతో, దాతృత్వంతో నడుస్తోంది అని, ధర్మం చేయదు అని క్రూరంగా చెప్పి ఒక రొట్టె ముక్క కూడా
ఇవ్వడానికి నిరాకరించాను. చాలా ఘోరమైన అబద్ధం చెప్పాను. ఎందుకంటే అవసరం ఉన్న వారికి తిండి, బట్ట నిరాకరించవలసిన అగత్యం లేనంత సంపద ఉంది సంస్థకి. అతడు యాచించాలి అని నా కోరిక. కానీ అతడు యాచించలేదు, హక్కు ఉన్నట్లుగా అడిగాడు. అతడు అడిగిన విధానంలో అధికారం ఉంది. ఎలాంటి ఊగిసలాట లేకుండా పోరాటం చాలాసేపు సాగింది. అయితే మొదటి నుంచి జయం అతడిదే. నా ఓటమిని దాచుకోవడానికి చివరికి అతడి పేరు ఆర్కులో ఒక సేవకుడిగా మాత్రమే చేయమని ప్రతిపాదించాను. అది అతడిలో అనుకువ కలిగిస్తుందనుకున్నాను. అప్పుడైనా అతడు కాదు, యాచకుడిని నేనే అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను. నా అవమానాన్ని కప్పడానికి అతడు నా ప్రతిపాదనని అంగీకరించాడు. అతడిని సంస్థలోకి కేవలం ఒక సేవకుడిగా మాత్రమే తీసుకుంటూ ఇప్పుడు నన్ను నేను బయటకు పంపుతున్నాను అన్న విషయం అసలు అనుకోలేదు. చివరి రోజు వరకు ఆ సంస్థకి అధిపతి నేను, అతడు కాదు అన్న భ్రాంతిలోనే ఉన్నాను. మిర్దాద్, షమాదంకి ఏం చేశావు? షమాదం నువ్వు ఏం చేసుకున్నావు? 2 పెద్ద పెద్ద కన్నీటి బొట్లు అతడి గడ్డం మీదకి జారాయి. అతడి శరీరం వణికింది. నా హృదయం కదిలింది. ఎవరి స్మృతి కన్నీటి రూపంలో ప్రవహిస్తోందో అతడిని గురించి దయచేసి ఇంకా చెప్పకండి అతడితో అన్నాను. ఆశీర్వదించబడిన ఓ దూత కలత చెందకు. ఆ సంస్థ అధిపతిగా ఉన్నప్పటి నా గర్వం చేదు కన్నీటి బొట్లలా స్రవిస్తోంది. శరీరాధికారం జీవాత్మాధికారాన్ని చూసి పళ్ళు కొరుకుతోంది. గర్వాన్ని ఏడవని అది చివరిసారిగా ఏడుస్తోంది. అధికారాన్ని పళ్ళు కొరకని చివరిసారిగా అది పళ్ళు కొరుకుతుంది. దివ్యమైన అతడి ముఖాన్ని మొదటిసారిగా చూసినప్పుడు నా కళ్ళు లౌకికమైన పొగమంచుతో కప్పబడకుండా ఉంటే ఎంత బాగుండేది. లౌకికమైన జ్ఞానం సవాల్ చేసినప్పుడు లౌకికమైన నా చెవులు మూసుకొని పోకుండా ఉంటే ఎంత బాగుండేది. ఆధ్యాత్మిక పూతపోయబడిన అతడి నాలుకతో పోటీపడి మాట్లాడిన నా నాలుక లౌకికమైన చేదు తీపితో పోయకుండా ఉంటే ఎంత బాగుండేది. దానికి తగిన ఫలాన్ని ఎంతగానో అనుభవించాను. అయితే నా భ్రాంతికి తగిన ఫలం ఇంకా ఎంతో అనుభవించాలి. మా మధ్య అనుకువగల సేవకునిలా అతడు 7 సంవత్సరాలు గడిపాడు. సదా అప్రమత్తతో ఎవరు ఆక్షేపించడానికి వీలు లేకుండా ఆ ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా ఉండేవాడు. గాలిలో తేలుతున్నట్లు కదిలేవాడు. ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. మౌన దీక్ష వహించాడు అని అనుకునేవాళ్ళం. మాలో కొందరు అతడిని విసిగించడానికి సరదా పడేవారు. వాడి మాటలను అలౌకికమైన ప్రశాంతతతో భరించి అతడి మౌనాన్ని మేం గౌరవించేలా చేశాడు. అతడు మౌనం మిగిలిన 7 సహచరులకు ఆనందాన్ని, శాంతిని కలిగిస్తే నన్ను మాత్రం ధైర్యం కోల్పోయేలా, కృంగిపోయేలా చేసింది. అతడిని కలతలపాలు చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ఫలితం లేకపోయింది. తన పేరు మిర్దాద్ అని చెప్పాడు. ఆ పేరుతో పిలిస్తేనే పలికేవాడు. అతడి గురించి మాకు తెలిసిందంతే. మౌనంగా ఉన్న అతని ఉనికిని అందరూ ఎంతగా గుర్తించారంటే అతడు తన గదిలోకి వెళ్ళిపోయే వరకు అవసరం ఉన్న విషయాలు కూడా మాట్లాడేవాళ్ళం కాదు. మిర్దాద్ వచ్చిన తర్వాత మొదటి 7 సంవత్సరాలు అన్నీ సమృద్ధిగా ఉండేవి. సంస్థ ఆస్తిపాస్తులు 7 రెట్లు ఎక్కువయ్యాయి. దానితో అతడి పట్ల నా హృదయం మెత్తబడింది. భగవంతుడు వేరెవ్వరినీ పంపకపోవడంతో మిర్దాద్ని సంస్థలో సహచరునిగా చేర్చుకునే విషయం గురించి మిగిలిన వారితో చర్చించాను. ఎవ్వరూ, ముఖ్యంగా షమాదం అనుకోలేనిది అప్పుడు ఒకటి జరిగింది. మిర్దాద్ నోరు విప్పాడు. తుఫాను కట్టలు తెంచుకుంది. ఇన్ని రోజులుగా అతడి మౌనం దాచిపెట్టిందంతా బయటపెట్టాడు. అది ప్రబలమైన కుంభవృష్టిలా వర్షించింది. ఆ వేగంలో షమాదం తప్ప మిగిలిన వారంతా చిక్కుకున్నారు. షమాదం చివరి వరకు ఆ వాగ్దాటిని ఎదుర్కొన్నాడు. సంస్థ పెద్దగా నా ఆధిపత్యాన్ని ప్రదర్శించి పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించాను. అయితే మిర్దాద్ అధికారాన్ని తప్ప షమాదంని గుర్తించడానికి వారు ఇష్టపడలేదు. వారికి మిర్దాద్ మాస్టర్, షమాదం వెలివేయబడ్డవాడు. అంచేత వంచనకి పాలుపడ్డాను. అందరికీ వెండి, బంగారం, మరికొందరికి సారవంతమైన భూములు ఎరచూపించాను. నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయంటున్న సమయంలో నేను చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకోవడమే కాకుండా
ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని అతడు భగ్నపరిచాడు. కేవలం కొన్ని మాటలతో. అతడు ప్రతిపాదించిన సిద్ధాంతం అసాధారణంగానూ క్లిష్టంగానూ ఉంది. అది అంతా గ్రంథంలో వివరించబడింది. దాని గురించి నేను మాట్లాడకూడదు. మిర్దాద్ వాగ్దాటి మంచుని భూమిని మంచులా కనిపించేలా చేస్తుంది. అతడి మాటలు పదునైనవి, శక్తివంతమైనవి. వాటిని ఎదిరించడానికి నా ఆధీనంలో ఉన్న సంస్థ సీలు తప్ప వేరేమీ లేదు. కానీ అది కూడా ఉపయోగం లేకుండా పోయింది. అతడి ప్రబోధాల ప్రభావంతో నా సహచరులంత బలవంతంగా నాతో అన్ని దస్తావేజుల్లోనూ సంతకాలు చేయించి ముద్ర వేయించారు. భగవంతునిపై నమ్మకం ఉన్నవారు విరాళాల రూపంలో సంస్థకి సమర్పించిన భూములన్నింటినీ అవసరం ఉన్నవారికి సహచరులతో బహుమతులుగా ఇచ్చి పంపించారు. మిర్దాద్ ఆర్కులో ప్రతి సంవత్సరం 2 పండుగలు జరుగుతాయి. బహుమతులు ఇచ్చి పంపించాడు మిర్దాద్. ఆర్క్లో ప్రతి సంవత్సరం 2 పండుగలు జరుగుతాయి. అందులో ఒకటి డే ఆఫ్ ది వైన్, రెండవది డే ఆఫ్ ది ఆర్క్. 2వ పండుగ సందర్భంలో చివరి రోజు మిర్దాద్ సంస్థలో ఉన్న వాటన్నింటినీ బయట ఉంటున్న వారికి పంచివేయమని సహచరులను శాసించాడు. ఇదంతా చూశాయి నా పాపపు కళ్ళు. నా హృదయం మిర్దాద్ పట్ల ద్వేషంతో నిండి పగిలేలా ఉంది. ద్వేషానికి చంపే శక్తి ఉంటే నా గుండెలో రగులుతున్న ద్వేషం వేలాది మిర్దాదులను చంపి ఉండేది. కానీ అతడి ప్రేమ నా ద్వేషం కన్నా శక్తివంతమైనది. ఈ పోటీలో కూడా మేము సమ ఉజ్జీలం కాము. నలిగి నాశనం అయ్యే వరకు నా అహం నన్ను పోటీ నుంచి విరమించుకోనివ్వలేదు. నన్ను ఎదుర్కోకుండానే నన్ను ఓడించాడు. నేను పోరాడాను అతనితో, కానీ నన్ను నేనే నిలిపివేశాను. నా కళ్ళకి ఉన్న పొరలను తొలగించడానికి ప్రేమతో, ఓర్పుతో ఎంతో కాలం ప్రయత్నించాడు. కానీ నేను ఆ పొరలు ఇంకా గట్టిగా ఉండాలని ప్రయత్నించాను. అతడు నా పట్ల ఎంత ఉదారంగా ప్రవర్తిస్తే నేను అతని పట్ల అంతటి ద్వేషాన్ని ప్రదర్శించాను. మిర్దాద్, నేను 2 యోధులం. అతడు ఒక సైనిక దళం, నేను ఒంటరిని. సహచరుల సహాయం లభిస్తే అతడిని నేను జయించేవాడిని. కానీ వారు అతడితో కలిసి నాకు ఎదురుగా పోరాడారు. విశ్వాసఘాతుకులం మిర్దాద్, నాపై ప్రతీకారం తీసుకున్నావు. వెక్కి వెక్కి ఏడ్చి మరోసారి వంగి భూమిని 3 సార్లు ముద్దు పెట్టుకుని అన్నాడు. మిర్దాద్, నా విజేత, నా ప్రభువు, నా ఆశ, నా దీక్ష, నా బహుమతి, క్షమాదం, పగని మన్నించు. శరీరం నుంచి విడిపోయిన పాము తలలో విషం ఉంటుంది. అదృష్టవశాత్తు అది కరవలేదు. క్షమాదంకి ఇప్పుడు కోరలు లేవు, విషం లేదు. నీ ప్రేమతో అతడిని ఆడుకుంటే నీ నోటిలో అతని నోరు కూడా తేనెలూరే రోజును చూడగలదు. దానికి నువ్వు మాట ఇచ్చావు. అతడిని మొదటి చెరసాల నుంచి ఈరోజు విముక్తుడిని చేశావు. 2వ చెరసాలలో అతడు ఎక్కువ కాలం ఉండకుండా చూడు. చెరసాలల గురించి నా మదిలో ఉదయించిన ప్రశ్నని చదివినట్లుగా నిట్టూరుస్తూ మెత్తని కంఠంతో సమాధానమిచ్చాడు. మారిన ఆ గొంతు వేరే వ్యక్తిది అన్నట్లుగా ఉంది. 7 సహచరులకి తరచుగా బోధించే ఆ గుహలోకి ఆ రోజు మమ్మల్ని అందరినీ రమ్మన్నాడు. సూర్యాస్తమయం కాబోతోంది. పడమర గాలి తెచ్చిన మంచుతో అంతా నిండిపోయి సముద్రం వరకు ఆధ్యాత్మిక బట్ట కప్పినట్లుంది. అది పర్వతం నడుమ వరకు వచ్చి సముద్రం తీరంలా అనిపించింది. పడమర దిక్కులో నల్లని మేఘాలు సూర్యుని కప్పివేశాయి. ఆవేశానికి కళ్ళెం వేస్తూ మాస్టర్ ముందుకు వచ్చి ఒకరి తర్వాత ఒకరిని 7 కౌగులించుకున్నాడు. చివరి వ్యక్తిని కౌగులించుకుంటూ అన్నాడు, చాలా కాలం పర్వతం పైన ఉన్నారు. ఈరోజు మీరు క్రిందికి దిగి పైకి ఎక్కితే తప్ప, లోయని శిఖరాన్ని కలిపితే తప్ప ఎత్తులు మీ కళ్ళు తిరిగేలా, లోతులు మీ కళ్ళు కనిపించకుండా ఉండేలా చేస్తాయి. తరువాత నా వైపు తిరిగి ప్రేమగా చాలాసేపు నా కళ్ళల్లోకి చూసి ఇలా అన్నాడు, క్షమాదం, నీ సమయం ఇంకా రాలేదు. నా రాక కోసం ఎదురు చూస్తూ శిఖరం మీద ఉండు. నా కోసం ఎదురు చూస్తూ దైవపీఠం కింద ఇనుప పెట్టెలో భద్రపరచబడిన నా గ్రంథాన్ని సంరక్షించు. దానిని ఎవ్వరూ తాకకూడదు. నువ్వు కూడా సమయం వచ్చినప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకుని ప్రపంచం కోసం ప్రచురించే నా దూతను పంపుతాను. నేను ఇస్తున్న గుర్తులతో అతడిని నువ్వు కనుక్కోగలవు. అతడు శిఖరాన్ని రాళ్ల వాలులో అధిరోహిస్తాడు. కర్రతో 7 రొట్టెలతో బట్టలన్నీ ధరించి ప్రయాణం మొదలెడతాడు.
కానీ అతడిని నువ్వు గుహ ముందు కర్ర ఆహారం లేకుండా దిగంబరంగా చైతన్యరహితుడిగా చూస్తావు. అతడు వచ్చే వరకు నువ్వు మాట్లాడలేవు. మనుష్యులను తప్పించుకు తిరుగు. అతడిని చూసిన వెంటనే మౌన చెరసాల నుంచి విముక్తుడు అవుతావు. ఆ గ్రంథం అతడికి ఇచ్చిన తర్వాత నువ్వు రాయిలా మారుతావు. ఆ చెరసాల నుంచి నిన్ను నేనే విముక్తుని చేస్తాను. ఎదురు చూసే కాలం ఎక్కువ అని నీకు అనిపిస్తే అది ఇంకా ఎక్కువ చేయబడుతుంది. అది తక్కువ అని నీకు అనిపిస్తే అది ఇంకా తక్కువ చేయబడుతుంది. నమ్ము, ఓర్పుతో ఉండు. నన్ను కూడా కౌగులించుకున్నాడు. ఆ 7 వైపు తిరిగి చేయి ఊపి, సహచరులారా నన్ను అనుసరించండి అన్నాడు. ఎత్తిన తలతో, స్థిరమైన చూపుతో, అనంతంలో ఏదో వెదుకుతూ, భూమిని తాకని పవిత్రమైన పాదాలతో వారి ముందు వాలులో నడిచాడు. వారు మంచు తెర అంచున చేరేసరికి నల్ల మేఘం క్రింద అంచుని చీల్చుకుని సూర్యుడు రావడంతో ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడి వింత కాంతులతో వెలిగిపోయింది. కళ్ళు జిగేల్మనిపించే ఆ కాంతిని మాటలతో వర్ణించశక్యం కాదు. మాస్టర్ 7 కలిసి పర్వతం నుంచి విడిపోయి మంచుపై నడుస్తూ ఇంద్రధనుస్సులోకి, సూర్యుడిలోకి వెళ్తున్నాడా అని అనిపించింది నాకు. నన్ను ఒక్కడిని ఇలా ఒంటరిగా వదిలేయడం చాలా బాధ కలిగించింది. పగలంతా శ్రమించి పూర్తిగా అలసిపోయిన వాడిలా సమాధం అకస్మాత్తుగా మౌనం వహించాడు. అతడి తల వంగింది. కళ్ళు మూతలు పడ్డాయి. గుండె ఎగిసిపడింది. చాలాసేపటి వరకు అలా దుఃఖిస్తూనే ఉన్నాడు. ఓదార్పు మాటలను నేను వెతుక్కుంటున్న సమయంలో తల ఎత్తి ఇలా అన్నాడు. అదృష్టానికి ప్రీతముడివి నువ్వు. ఈ దురదృష్టవంతుడిని క్షమించు. నేను చాలా ఎక్కువగా మాట్లాడినట్లున్నాను. వేరే విధంగా ఎలా ఉండగలను? 150 సంవత్సరాలు మౌనం వహించి ఉన్న ఈ నాలుక అవును కాదులతో మౌనాన్ని ఛేదింపగలదా? ఒక సమాధం ఒక మిర్దాద్ కాగలడా? సోదర సమాధం, నన్ను ఒక్క ప్రశ్న వేయని. నన్ను నువ్వు సోదరుడు అని పిలవడం నీలో ఉన్న మంచితనం. నా ఒకే ఒక సోదరుడు చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి నన్ను ఎవరూ పిలవలేదు. నీ ప్రశ్న ఏమిటంటే, మిర్దాద్ చాలా గొప్ప ప్రబోధకుడైనప్పటికీ ఈ రోజు వరకు ప్రపంచం అతడిని గురించి కానీ, అతడి 7 సహచరుల గురించి కానీ వినలేదు. అలా ఎందుకు జరిగింది? మిర్దాద్ సమయం కోసం చూస్తున్నాడేమో, వేరే పేరుతో బోధిస్తున్నాడేమో. ఒక్క విషయం నేను గట్టిగా చెప్పగలను. ఆర్కుని మార్చినట్లుగా మిర్దాద్ ఈ ప్రపంచాన్ని మారుస్తాడు. చాలా కాలం క్రితమే అతడు చనిపోయి ఉండాలి. మిర్దాద్ చావడు. అతడు మృత్యువు కన్నా బలవంతుడు. ఆర్కుని నాశనం చేసినట్లుగా అతడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడని సూచిస్తున్నావా? కానే కాదు. ఆర్కు యొక్క బరువును దించినట్లే ప్రపంచం యొక్క బరువును దించుతాడు. తప్పుడు అభిప్రాయాల మాటన అసలు వెలుగుని దాచి అంధకారంలో దుఃఖిస్తున్న మాలాంటి వారి కోసం శాశ్వతమైన వెలుగును ప్రసాదించే దీపాన్ని మళ్ళీ వెలిగిస్తాడు. మనుష్యులు తమలో దేనిని ధ్వంసం చేసుకుంటారో దానిని మళ్ళీ నిర్మిస్తాడు. ఆయన గ్రంథం త్వరలో నీ చేతిలో ఉంటుంది. అది చదివి ఆత్మజ్ఞానాన్ని పొందు. ఇంకా నేను ఆలస్యం చేయకూడదు. నేను తిరిగి వచ్చేంత వరకు ఎక్కడే వేచి ఉండు. నువ్వు నాతో రాకూడదు. ఆశ్చర్యంతో, అసహనంతో ఉన్న నన్ను వదిలి హడావిడిగా బయటికి వెళ్ళాడు. నేను కూడా బయటికి అడుగు వేశాను. లోయ అంచు వరకు మాత్రమే వెళ్ళాను. అద్భుతమైన గీతలతో, రంగులతో నా కళ్ళ ముందు పరుచుకున్న ఆ దృశ్యం నన్ను ఎంతగా ఆకర్షించిందంటే, నేను పూర్తిగా కరిగిపోయి కనిపించని తుంపరగా, దూరంగా, ప్రశాంతంగా, మస్క తెర కప్పినట్లుగా ఉన్న సముద్రం మీద కొండలపైన వంగుతూ, ఎగిరిపోతూ, తీరం నుంచి వేగంగా పై ఎత్తు పల్లాలతో నిండిన ఆ శిఖరం కొండలపైన, పచ్చని భూమిపైన నిర్మించబడిన ప్రశాంత నివాసాలపైన, కొండల మధ్య కదలకుండా ఇరుక్కున్న పచ్చని లోయల పర్వతాల గుండెల నుంచి జాలువారే నీటిలో దాహార్తి చల్లార్చుకునే పచ్చని లోయలు, ఆ లోయలలో పొదగబడినట్లు కనిపిస్తున్న మనుష్యులు, పచ్చిక మేస్తున్న పశువుల పైన కాలంతో పోటీపడి పర్వతాల గుర్తుగా మిగిలిపోయిన కనుమలపైన, కొండ కొండ చర్యలపైన నిశ్చేతనంగా ఉన్న పిల్లగాలిలోకి, నీలిరంగు ఆకాశంలోకి, బూడిద రంగులో ఉన్న భూమిలోకి, అన్నింటిలోనూ ఐక్యం అయ్యాననిపించింది ఒక్క క్షణం. అటు ఇటు తిరిగినా నా కళ్ళు వాలు దగ్గర నిలబడినప్పుడు సమాధం, అతడు నిర్లజ్జగా తనను గురించి చెప్పిన కథనం, మిర్దాద్, అతడి గ్రంథం అన్నీ గుర్తుకు వచ్చాయి. ఒకదానిని వెతకడం కోసం నేను ప్రయత్నిస్తే అదృశ్య హస్తం నన్ను సిద్ధపరిచింది.
వేరొక దాని దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి అనుకుంటే ఆశ్చర్యం వేసింది. నా హృదయంలో దానిని స్తుతించాను. సన్యాసి తిరిగి వచ్చి కాలగతిలో పచ్చగా ఉన్న గుడ్డలు కట్టబడి ఉన్న ఒక చిన్న పార్సెల్ను నా చేతికి అందించాడు. ఇప్పటి నుంచి నా నమ్మకమే నీ నమ్మకం. నీ నమ్మకానికి కట్టుబడి ఉండు. ఇప్పుడు నా 2వ ఘడియ సమీపిస్తోంది. నా చెరసాల తలుపులు నన్ను స్వీకరించడానికి చేరుకుంటున్నాయి. నేను లోపలికి వెళ్ళగానే అవి మూసుకుంటాయి అని, అవి ఎంతకాలం మూసుకుని ఉంటాయో ఒక మిద్దాదు మాత్రమే చెప్పగలడు. అందరి స్మృతుల నుంచి త్వరలోనే మిద్దాదు తుడిచివేయబడతాడు. తుడిచివేయబడడం ఎంత బాధాకరం. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను? మిద్దాదు స్మృతి నుంచి ఏదీ తుడిచివేయబడదు. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. కొంతసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత తలెత్తి కన్నీటితో మసక కళ్ళతో నా వైపు చూసి సరిగ్గా వినిపించకుండా గుసగుసగా అన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రపంచంలోకి వెళ్తావు. నీ నగ్నత్వాన్ని ప్రపంచం అసహించుకుంటుంది. దాని ఆత్మనే అది చింకి బట్టలతో చుడుతుంది. నా బట్టల ఉపయోగం ఇంకా నాకు లేదు. నేను గుహలోకి వెళ్ళి బట్టలు విప్పేస్తాను. సమాధంకి తప్ప వేరెవ్వరికీ పోసగవు. అయినా వాటితో నీ నగ్నత్వాన్ని కప్పుకో. అవి నిన్ను చిక్కుల కష్టాల పాలు చేయకుండా ఉండుగాక. అతడి ప్రతిపాదన నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆనందంతో కూడిన మౌనంతో అంగీకరించాను. సీనియర్ మఠాధిపతి బట్టలు విప్పడానికి గుహలోపలికి వెళ్ళినప్పుడు ఆ గ్రంథాన్ని విప్పాను. తడబడుతూ వ్రాతపతులు తిప్పాను. మొదటి పుట దగ్గరే ఆగిపోయి చదవడానికి ప్రయత్నించాను. చదువుతూ అందులో పూర్తిగా నిమగ్నమయ్యాను. బట్టలు వదిలాను. వచ్చి వేసుకో అని సమాధం పిలుస్తాడని చాలాసేపు ఎదురు చూశాను. నిమిషాలు గడిచాయి కానీ అతడు నన్ను పిలవలేదు. గుహలోకి చూసిన నాకు దాని మధ్యలో అతడి బట్టల గుట్ట కనిపించింది. కానీ అతడు లేడు. ఇంకా పెద్దగా అతడిని పిలిచాను. సమాధానం లేదు. నేను చాలా భయపడ్డాను, ఆశ్చర్యపడ్డాను. నేను నిలబడి ఉన్న ఇరుకైన ప్రవేశద్వారం తప్ప వేరే దారి లేదు. నిస్సందేహంగా ఆ ద్వారం నుంచి అతడు బయటకు వెళ్ళలేదు. అతడు దెయ్యం కాదు కదా. కానీ అతని శరీరాన్ని నా చేతులతో తాకాను. అంతే కాకుండా నా చేతుల్లో గ్రంథం, గుహలో బట్టలు ఉన్నాయి. ఒకవేళ అతడు ఆ బట్టల క్రింద ఉన్నాడా? నేను వెళ్ళి ఒక్కొక్కటి పైకెత్తి చూస్తూ నన్ను నేను ఎగతాళి చేసుకున్నాను. లావుగా ఉన్న అతడిని ఇలాంటి గుట్టలు ఎన్ని ఉన్నా దాచలేవు. వివరించడానికి వీలు కాని రీతిలో అతడు గుహలో నుంచి అగాధంలోకి పడిపోలేదు కదా. ఆ ఆలోచన వస్తూనే బయటకు పరిగెత్తాను. గుహ అంచున పెద్ద రాయిని చూడగానే ఆగిపోయాను. అంతకుముందు ఆ రాయి అక్కడ లేదు. ముఖంలో మనిషి పోలిక, మోటుగా ఉన్న అవయవాలు, పైకెత్తిన విశాలమైన గెడ్డం, గట్టిగా జయించిన దవడలు, నోరు ఉత్తరం వైపు శూన్యంలోకి ఓరగా చూస్తున్న కళ్ళతో వంగి ఉన్న పశువులా ఉంది ఆ రాయి. సహచరులందరిలోనూ అతి చిన్నవాడైన నరోండా వ్రాసిన మిద్దాద్ గ్రంథం ఇది. జయించాలి అన్న తీవ్రమైన కోరిక ఉన్నవారి పాలిట సంకేత సూచిక దీపం ఈ గ్రంథం. మిగిలిన వారంతా దాని గురించి జాగ్రత్త పడండి.